ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు తిమ్మాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు నిరుద్యోగ యువత ఓటు బ్యాంక్ తోటి అధికారంలో వచ్చి నేడు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇరు పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ, ఎలక్షన్ల మీద ఉన్న పోకడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎందుకు లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసినట్టయితే ఇరు పార్టీలు హోరాహోరీ యుద్ధం లెక్క ఆడ ఎలక్షన్ల మీద శ్రద్ధ చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతపై ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎందుకు లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. నాడు తెలంగాణ ఉద్యమంలో మా నీళ్లు మాకు, మా నిధులు మాకు అనే ఆ నినాదంతో సుమారు 1126 మంది నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకుంటే నేడు తెలంగాణ వచ్చినా కూడా ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకగా ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి సర్కార్ను కోరేది ఒకటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి. అలాగే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కూడా నిరుద్యోగ యువతకు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, అది బడ్జెట్లో కేటాయించారు. నేటి కూడా అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి కేటాయించడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే నిరుద్యోగ యువతపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఖాళీ ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఐక్యం చేసి సచివాలయాల ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.